ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఈ మధ్య కాలంలో గమనిస్తే ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు మాత్రం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అది ఎవరికైనా సరేనా మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనివల్ల దంపతులు ఇద్దరి మధ్య కూడా మనశ్శాంతి కరువైపోతుంది. మానసికంగా చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళతో చెప్పుకోలేరు, వాళ్ళు మనసుకి తీసుకోలేక బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి కలహాలు అనేవి దూరమైపోవాలి అంటే, దంపతులు అన్యోన్యంగా ఉండాలి అనంటే చిన్న పరిహారం తెలియజేస్తాను నాన్న. ప్రతి మంగళవారం కూడా దాదాపుగా ప్రతిరోజు చదవడం మంచిది. కుదరని పక్షంలో కనీసం మంగళవారం రోజైనా సరే దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుతుండడం, ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండడం చాలా మంచిది. మీ ఇద్దరిలో ఎవరికి వీలైతే వాళ్ళు చేయొచ్చు. నేనే ఎందుకు చేయాలి అని అనుకోవద్దు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు నాన్న. ఎప్పుడూ కూడా ఇద్దరు అనుకోవాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఎలాంటి కలహాలు ఉండకూడదు. ఫస్ట్ ఎలాంటి కలహాలు రాకుండా ఉండాలంటే నెంబర్ 1 మెయింటైన్ చేయాల్సింది ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళడం, మౌనంగా ఉండడం కొద్ది రోజులు. మరొకటి తెలియచేస్తున్నాను, భోజనం చేసేటప్పుడు దయచేసి అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరు కూడా. ఎక్కువగా మీరు గమనించండి, భోజనం చేసేటప్పుడే గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. వాళ్ళు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడే కదా మేము లీజర్ గా కలిసేది, మళ్ళీ తర్వాత పడుకుంటే చెప్పడం కుదరదు అనుకొని ఏదో టాపిక్ తీసుకోవచ్చు. అది ఆ టాపిక్ అంతటితో ఆగదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరో ఒకళ్ళు తినే కంచం విసిరి కొడతారు, లేకపోతే కంచంలో చేయగడుకొని వెళ్ళిపోతుంటారు. అది ఎవరికైనా మనసుకి బాధ, కష్టం అనిపిస్తుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు దయచేసి ఎప్పుడు ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోకండి. ఫస్ట్ మనం కష్టపడేది కాస్త తృప్తిగా తినడం కోసం. వాస్తవంగా అది ఏదైనా కావచ్చు, అది పచ్చడి వేసుకు తిన్నా మనకి సంతోషంగా ఉండాలి, హ్యాపీ లైఫ్ కావాలి మనకి. అందుకోసం ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు దయచేసి ఎవరు ఏమీ మాట్లాడుకోవద్దు. అలాగే మరొకటి తెలియచేసేది, దంపతుల మధ్య ఎప్పుడైనా సరే అన్యోన్యత అనేది పెరగాలి నాన్న, హ్యాపీ లైఫ్ ఉండాలి అనంటే గృహం మొత్తానికి అన్నమాట. అంటే గృహంలో కుటుంబ సభ్యులు అందరూ సఖ్యతగా ఉండాలి. వాస్తవంగా కొంతమందికి దంపతుల మధ్య ఏ పొరపచ్చాలు ఉండవు, హ్యాపీగానే ఉంటారు, కానీ పిల్లల వల్ల గొడవలు వస్తాయి. వాస్తవంగా మీరు గమనించండి, వాళ్ళిద్దరి మధ్య రాదు మనస్పర్ధలు, పిల్లల మూలంగా వస్తుంటాయి. లేదంటే ఇంటికి ఎవరైనా వచ్చి వెళితే బంధువర్గం వాళ్ళ ద్వారా వస్తూ ఉంటాయి. కారణం రీజన్ ఏదన్నా కావచ్చు, అది దృష్టి దోషం వల్ల వస్తున్నదా, మరే కారణం వల్ల వస్తుందా అనేది సెకండరీ. ఫస్ట్ దంపతుల మధ్య మనస్పర్ధలు రావద్దు, ఆ ఒక్కటి మైండ్ ఫిక్స్ చేసుకోండి. అప్పుడు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. మత్స్య యంత్రము అనేటువంటిది ఒకటి కలెక్ట్ చేసుకొని మీ గృహంలో ఈశాన్య భాగంలో మత్స్య యంత్రాన్ని చిన్నది ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఉంచిన తర్వాత మత్స్య యంత్రాన్ని అందులో వేయండి. వేసి అలా ఉంచారంటే కుటుంబంలో ఎప్పుడూ కూడా ఇంట్లో మీకు ప్రశాంతత అనేది ఉంటుంది, మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగా మత్స్య యంత్రము అనేటువంటిది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. అద్భుతమైనటువంటివి, వాటికి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు. దీనితో పాటుగా మరొకటి కూడా తెలియజేస్తున్నాను, మీరు ఆచరించాల్సింది ఒక్క శనివారం నాడు 5 నేరేడు ఆకులు, నేరేడు చెట్టు అంటారు తెలుసు కదా, అల్ల నేరేడు పండు అంటారు, గిన్నె పండ్లు అంటారు కొంతమంది గిన్నె పండ్లు అంటారు, నేరేడు పండ్లు అంటారు, నల్లగా ఉంటాయి. ఆ నేరేడు పండు యొక్క ఆ చెట్టు యొక్క ఆకులు ఒక 5 తీసుకురండి. 5 తెచ్చి మీ బెడ్రూమ్లో జస్ట్ ఎక్కడన్నా బెడ్రూమ్లో పెట్టి ఉంచండి. దీనివల్ల మనస్పర్ధలు తగ్గుతాయి. యథార్థంగా నేను ఈ ఏప్రిల్ నెలలో 13వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను నాన్న. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, తిరుపతి సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు, చక్కగా ఎప్పుడు ఉండేటువంటి స్టే చేసే ప్రదేశమే, లేదా కాల్ చేసి కనుక్కోండి, అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా తిరుపతి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు.